అడగండి. ఆ దినము నా స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూల్చాడు దేవుడు. ఈ దినము నువ్వు స్తుతిస్తుండగా నీ జీవితంలో కూడా కార్యాన్ని జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లోకం ఇచ్చేటువంటి ఆనందము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఒక్కసారి మనపూర్వకంగా దేవుని సన్నిధిలోని చింతలన్నిటినీ మరచి హృదయపూర్వకముగా దేవుని స్తుతించావంటే అదే ఆఖరి క్షణముగా నీ శ్రమకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అదే ఆఖరిగా చింతనివ్వబోతున్నాడు దేవుడు. అదే ఆఖరి కష్టముగా నీ జీవితంలో తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. అదే ఆఖరి బాధగా దేవుడు మార్చబోతున్నాడు. అదే ఆఖరి వేదన, అదే ఆఖరి కన్నీరు, అదే ఆఖరి నిట్టూర్పు. ఈ క్షణమే అది ఆఖరిదని నీవు నమ్మి దేవుణ్ణి స్తుతించినట్లయితే, ఎస్, మై లార్డ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. దేవుడు అది జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఆఖరి శ్రమ, అదే ఆఖరి శోధన, అదే ఆఖరి కన్నీరు, అదే ఆఖరి ప్రార్థన అనేట్టుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఇక మీద